అరే కోమా, అయ్యగారు. నేను ఈ మధ్య కర్రెపడిపోతున్నా కదరా. అవునండి బాబోయ్, సరిగా స్నానం చేస్తున్నారండి ఈ మధ్య? నేను స్నానం చేయకపోవడం వల్ల కాదు, ఆ గొడుగు నా మీద కంటే నీ మీదనే ఎక్కువ ఉండడం వల్ల. ఆ? ఈ మధ్య టాకింగ్ చేస్తుంటే బాడీ మొత్తం టిఫింగ్ అవుతుందిరా. జాగింగ్ కి టాకింగ్ కి తేడా తెలియదు ఏదోకి. టాకింగో టిఫింగో కాదండి, జాగింగ్ ఫిట్టింగ్. నేను అన్నది కూడా గదే కదరా. మీరు మూడో తరగతి పేరు కదండి, కరెక్టే. రేపటి నుండి ఒక 10 మైళ్ళు పరిగెత్తాలరా కోమా. ఆ? మీకున్న పావు కిలో మాంసానికి 10 మైళ్ళు అవసరం అయ్యగారు? ఏంట్రోయ్, మరి మీరు రోజు చేసే పొడిచే పని ఏంటో? మన ఊరు పంచాయతీ పక్క ఊరు పంచాయతీ చేసేది నేనే కదరా. మిమ్మల్ని పంచాయతీ పిలిచే ఏదవా ఎవడండి? నీకు ఈ మధ్య మాటలు బాగా అయినారు కోమా. ఎక్కడండి బాబోయ్, మీరు ఇచ్చే నాకు 2-3 డైలాగులేగా. ఎండకెట్లో అయినట్టు అవుతుంది కదరా. 2 పూలదండలు షోపేటికి రెడీ చేయమని రాయగారు. అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావు కదరా. మీరు పోతే నెక్స్ట్ డే మిందర్ నేనే కదా. నేను చచ్చిపోతే ఊరు బాగోగులు ఎవడు చూసుకుంటాడు రా. మీరు బాధపడేది రత్త గురించే కదండి, నేను ఉన్నా కదండి చూసుకోవడానికి. అవరా కోమా, నువ్వు వాళ్ళ మీద కూడా కన్నేసినావు కదరా. హాయ్. నీ కర్రె ముఖాన్ని పడేస్తే ఎండ ఎక్కువైపోతుందిరా, ఇంటికి పోదాం పా. పదండి. అరే కోమా, అయ్యగారు. ఒళ్ళు ఒకటే నొప్పిగా ఉన్నదిరా, పట్టేవరా. అక్కడ ఏమున్నాయని అయ్యగారు? 4 బొక్కలు తప్ప. ఏడు సేవలే కానీ పట్టేవరా. ఈ పని ఇప్పుడు చెప్తా. అబ్బా, అరే కోమా రే, చంపినవురా. ఏమైంది అయ్యగారు? చంపుదామని చూస్తున్నావారా. నేను మెల్లగా నొక్కుతున్నా కదా అయ్యగారు. ఏడు సేవలే, మెల్లంగా వద్దు, బొక్కలని ఇరగొట్టినావు. మెల్లంగా అంతే, మెల్లంగా. ఓకే ఇంత ధరేనా? ఓకే. అరే కోమా, అయ్యగారు. ఊర్లో ఏదో లెక్క అయిపోతున్నారా. అవునండి బాబోయ్, మిమ్మల్ని చూసినప్పుడు అలా ఊళ్ళో అందరూ అదే అంటున్నారు. బాట చెప్పిచ్చి కొట్టేయగలను ఏదవా. మీది పేరంగా చెప్పు కదా అండి. ఏడు సేవలేదువా పని కానీ. అరే కోమా, అయ్యగారు. ఆడు చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు కదరా. అవునండి బాబోయ్. ఈ మధ్య ఊరి వాళ్ళకు నా మీద ఉన్న మర్యాద కోసంతా తగ్గిపోతుందిరా. అవునండి బాబోయ్. అర్జెంట్గా నా మీద ఉన్న మర్యాద 20 కావాలంటే ఏం చేయాలరా? చచ్చిపోండి. మర్యాదగా పాడగట్టేస్తాం, మర్యాద బొందగట్ట తీసుకుపోయి బొంద పెట్టేస్తాం. ఏడు సేవలేదువా, చెంపిచ్చి కొట్టగలను. నేనేమన్నానండి? ఉన్నమాట చెప్పు. అర్జెంటుగా ఏం చేస్తే మర్యాద పెరుగుతుందో అది చెప్పు ఫస్ట్. నేను ఉన్నగా అండి, పొద్దున కొడుకుసే టైం కల్లా మీ మర్యాద ఎలా పెరిగిపోతుందని చూడండి. నాకెక్కడో కొడుతుందిరా.